అది క్యాబినెట్ నిర్ణయం చేసి ఇచ్చింది, చట్టం పార్లమెంట్ అమలు చేసింది. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం సార్ అది. పార్లమెంట్లో పాస్ అయిన చట్టం అమలు చేయలేకపోతే దాన్ని పట్టుకుని జనంలోకి వెడితే అప్పుడే మీరు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అప్పుడు పుంజుకునేది కదా. ఎస్ డెఫినెట్. నిజంగా పట్టుకుని వెళ్ళలేకపోయారు ఆ రోజున. 2014లో మా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. వెళ్తే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు, డోర్లు వేసే పరిస్థితి నుంచి ఈరోజు కాంగ్రెస్ ఎవడు చెప్తే విందాం, కాంగ్రెస్ నాయకురాలు వచ్చింది మీటింగ్కి వెళ్దాం, ఆవిడకి ఆవిడ మాట్లాడిన దానికి ప్రతిస్పందిస్తున్నారు. సో అక్కడికి వచ్చాము, దాన్ని ప్రజలకు వివరించి చెప్తాము. దిగిపోతే కానీ తెలియలే కాంగ్రెస్ పార్టీకి. అది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మోసం చేసి ఇంకా అధికారం ఉండంగా కూడా మనకి ఏం మేలు జరిగిందో చెప్పకుండా అర్ధాంతరంగా గవర్నర్ పరిపాలన తీసుకొచ్చి ఆ రకంగా ఒక అన్యాయపూరితమైన ప్రవర్తన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చేయడం వల్ల ఆ రోజు నష్టపోయాం. కానీ అదర్వైజ్ అతను రాజీనామా చేయకుండా 3 నెలల పాటు కుర్చీలో కూర్చొని ఇది ఇచ్చింది మనకి, ఇదిగో ఇవి సాధించుకోబోతున్నామని కానీ క్లియర్ కట్గా వివరించి చెప్పుంటే మాకు ఇంత నష్టం జరిగేది కాదు, ఖచ్చితంగా జరిగి ఉండేది కాదు. సొంత పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి తనే అన్యాయం జరిగిపోయింది, నష్టం జరిగిపోయిందని తనే గగ్గోలు పెట్టి తను యాక్చువల్గా మేము ఈ స్థితికి రావడానికి కారణం అతను అంటా నేను. అదర్వైజ్ మాకు ఈ గతి పట్టేది కాదు. కాంగ్రెస్లో ఉన్న ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరూ మేజర్ నష్టం జరిగింది అతను లాంటి కొంతమంది నాయకుల వల్ల. అతను అన్నారు, ఇంకా కొంతమంది నాయకులు ఇంకా విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు, తర్వాత విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. రాష్ట్ర భవిష్యత్తు కన్నా వారి రాజకీయ భవిష్యత్తు లేకపోతే వారి ముఠాలు కాపాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కాదండి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని యాక్సెప్ట్ చేసుకున్న వాళ్ళు కొడుకు ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు? మీకు మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్. కాదు యాక్సెప్ట్ చేసుకోలేకపోవడం కారణం ఏమన్నా ఉందా? ప్రత్యేకమైన కారణం? ఆవిడ ఖాళీగా ఉంది కాబట్టి ఆవిడని తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ముందుకెళ్తున్నాడు, పార్టీని ఎదిరించి వెళ్తున్నాడు కాబట్టి ఆయన్ని కాదన్నాడు. కాదు సార్, నేను ఇదేనా కారణం? ఏం కాదు, అది నేను స్పష్టంగా ఇందాకే చెప్పాను మీకు. చెప్పారు కానీ నాకు క్లారిటీ రాదు. రాజశేఖర్ రెడ్డి ఐడియాలజీని, ఆయన రాజశేఖర్ రెడ్డి గారి ఐడియాలజీనే కదండి ఆరోగ్యశ్రీ అనేది ఆయనదే. నాడు నేడు ఆరోగ్యశ్రీ పూర్తిగా నీట్గా అవుతుందిగా. హాస్పిటల్స్కి వెళ్దాము, అక్కడ పరిస్థితి ఏముందో చూద్దాము. ఇవాళ రేపు ఆ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఆపేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మేము తీసుకొచ్చిన స్కీమ్ ఏమి, ఇప్పుడు జరుగుతున్న స్కీమ్ ఏమి, దళితులకు మేము తీసుకొచ్చిన స్కీమ్స్ ఏమి, ఇప్పుడున్న స్కీమ్స్ ఏమి, బీసీ కార్పొరేషన్ల ద్వారా, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి మేము ఇచ్చిన లోన్స్ ఏమి, ఇవాళ ఇస్తున్న లోన్స్ ఏమి, రైతులకు ఆ రోజు మేము ఇచ్చిన లోన్స్ ఏమి, డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే హార్టికల్చర్ ఎంకరేజ్. మొదటికి వచ్చారు మీరు అంతా చెప్పుకుంటే అంతే సార్. ఇప్పుడు అవన్నీ మరి అమలు జరిగితేనే కదా రాజశేఖర రెడ్డి ఐడియాలజీ అమలు జరిగినట్టు. ఇప్పుడు అవేవి అమలు జరగట్లేదు అంటున్నా నేను. అవి అమలు జరగట్లేదు, రాజశేఖర రెడ్డి ఐడియాలజీ అమలు జరగట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో. అసలు వైఎస్ఆర్సీపీనే బొమ్మ తీసేసిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసి జగన్ గారి బొమ్మ పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా రాజశేఖర్ నుంచి అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి మరీ కోపంగా ఖచ్చితంగా కోపంగా ఉంటుంది. చెప్పుకున్నది ఒకటి, చేస్తుంది ఒకటి. రాజశేఖర రెడ్డి బొమ్మ తొలగించిన తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి ఐడియాలజీ ఉంది అని మనం చెప్పుకుంటా ఉంటామంటే అంతేనంటారు. అంతే కదా. రాజశేఖర రెడ్డి బొమ్మే వాళ్ళు తీసేసిన తర్వాత ఇంకేం ఐడియాలజీ వాళ్ళకి? సరే, రామకృష్ణ గారు ఏం చేస్తున్నారు గత 10 ఏళ్ళుగా? కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మా పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజున్న పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, తర్వాత రఘువీరారెడ్డి గారు కావచ్చు, రుద్రరాజు గారు కావచ్చు, సో వారు ఏదైతే చెప్తా ఉన్నారో అది డెఫినెట్గా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. సరే, 10 ఏళ్ల కాలం ల్యాప్స్ అయింది, ఏం మేలు జరిగింది అనేది పక్కన పెడితే డెఫినెట్గా మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఒక నమ్మకం అయితే ఉంది, కనిపిస్తుంది. సార్ ఎనీ పొలిటికల్ లీడర్ డెఫినెట్గా ఆశగానే పనిచేస్తాడు. సో ఇప్పుడు ఒక 4 నెలల సదాశయంతో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఉన్నారు రాబోయే రోజుల్లో. ఇప్పుడు 4 నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎవరికి లేదు. ఏ మీడియా వ్యక్తపరిచిందా? లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఏ మీడియా వ్యక్తపరచలే. బట్ అధికారంలోకి వచ్చాం కదా ఇక్కడ. సో అట్లే అక్కడ ఇంకొంచెం టైం పట్టే పరిస్థితి అయితే ఉంది, ఫ్యాక్ట్ ఒప్పుకుంటున్నా. ఇంకొంచెం టైం పట్టే పరిస్థితి అయితే ఉంది. బట్ స్టిల్ అక్కడే ఉంటాం. మా లీడర్ ఎవరుంటే వారు ఏది నిర్దేశిస్తే ఆ పనే చేస్తాం. డెఫినెట్గా వన్ ఫైన్ డే ప్రజలకి, మాకు, పార్టీకి అన్నిటికి కూడా మంచి రోజులు. 29లో రాబోయే రోజుల్లో రామకృష్ణ గారు ఏ ప్లేస్లో చూడొచ్చు? పార్టీ ఏ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో. అంతేనా? అంతే. మీకంటూ ఓ ప్లేస్ మీరు అడగటం డెఫినెట్గా పార్టీని నిర్దేశిస్తుంది కదా సార్. అంబటి రాంబాబు గారు మీరు చుట్టమా? అంబటి రామకృష్ణ గారు ఆయనకి మీకేం సంబంధం లేదంటారు. సో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏమున్నా లేకపోయినా పార్టీని అంటు పెట్టుకుని ఉన్నారు కాబట్టి. మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళంతా వాళ్ళ పరిస్థితి ఏంటి?
అది ఒకసారి గ్రౌండ్లో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు సార్. అంటే ఈ రోజుకి ఇంత ఒకసారి అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీకి, అధికారం నుంచి 5 ఏళ్ళు దూరమైంది. ఈసారి అధికారంలో రాకపోతే పార్టీ క్యాడర్ ఏమవుతుందా అన్న భయం వాళ్ళలో కనిపిస్తోంది. 2004లో అధికారంలోకి వచ్చింది, 2014 వరకు క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు ఏదో రకంగా. 2014లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అధికారంలోకి తెచ్చారు, ఆయన విజన్ బాగుంటుందన్న ఉద్దేశం. మరి ఈ రోజున 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు కదా, నేతల పరిస్థితి ఏంటి అసలు అక్కడ? అంటే మీరు ఇప్పుడు 2004కు ముందు వెళ్దాం సార్. దాదాపు అప్పుడు కూడా ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. 99 కాదు సార్. మీరు పివి జనార్దన్ రెడ్డి గారి తర్వాత కేంద్రంలో ఇక్కడ ఏపీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2004 నుంచి అదే సారీ 1994 నుంచి 2004 10 years పవర్లో లేం. సెంటర్లో కూడా పవర్లో లేం. ఏదో కోయిలేషన్ గవర్నమెంట్స్ ఏదో వచ్చినాయి తప్ప పవర్లో లేం. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. సో ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. సరే, ఈసారి ఇంకేమన్నా కొంచెం ఎడిషన్ ఉంటుందేమో, డెఫినెట్గా మళ్ళీ వస్తాం. అంటే పార్టీ సిద్ధాంతాలు అంత గట్టిగా ఉన్నాయని నన్ను నమ్ముకుంటున్నాను, నేను నమ్ముతున్నా. అంతే కదా. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే అది పెద్ద పెద్ద మాటలు అవుతాయి కానీ, బట్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఆలోచన, ఈసారి నేను ఇప్పుడు ఇక్కడ ఇంత పార్టీ నిజంగా బలహీనంగా ఇంత స్థితిలో ఉన్నా కూడా ధైర్యంగా కూర్చొని మీడియా ముందు ఇంత మాట్లాడగలిగామంటే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క లెగసీ, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవ నాకు ధారాళంగా ధైర్యంగా చెప్పుకోగలను. ఎంత అవతల డిబేట్ చేసే వ్యక్తి ఉన్నా సరే నా పార్టీ చేసిన సేవ ఈ దేశానికి నేను అద్భుతంగా చెప్పుకోగలను. అదే నిలబెడతా ఉంది మమ్మల్ని పార్టీ. కానీ మధ్య మధ్యలో వచ్చే కొన్ని అబ్స్టకిల్స్ మాత్రం ఇబ్బంది కలిగిస్తుంటాయి చాలా మంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఇండివిజువల్స్ క్రియేట్ చేసే ఇబ్బందులు ఉంటాయి. అది డెఫినెట్గా అధినాయకత్వం తట్టుకొని వాళ్ళే చూస్తా ఉన్నప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూసుకొని మేము వాళ్ళతో పాటు నడిచి వెళ్ళటమే తప్ప అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ ఆశించకూడదు. ఫైనల్గా ఒకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? మీకు ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుందండి. ఈ రోజుకి క్లారిటీ రాదు కానీ నరేంద్ర మోడీ, అమిత్ షాలతో ఈ 3 పార్టీలు చర్చలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పొత్తు వ్యవహారం ఎవరితో ఏంటని తేలిన తర్వాత డెఫినెట్గా ఒక వారం 10 రోజుల్లో మీకు క్లారిటీ వస్తుంది. మీకు క్లారిటీ ఉంటుందిగా, ఇప్పటికో క్లారిటీ లేదా? ఇప్పటికో క్లారిటీ అంటే అక్కడ ముగ్గురిని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు కదా. బంతి ఏ కోర్టులోకి మోడీ గారు ఇస్తున్నారనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కూర్చుని 5 ఏళ్ల నుంచి ఎవరి కోర్టులో ఉందో ఆ కోర్టులోకి వెళ్తుంది బంతి. ఆయన ఎక్కడ ఇసురుతారో తెలియదు కదా. ఇప్పుడు పొత్తు కోసం నన్ను పిలిపించారని ఏం చెప్పుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళతో పొత్తులోకి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, పొత్తులోకి వెళ్ళకపోతే పొత్తులోకి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బందే కదా అధికార పార్టీకి. అంటే పొత్తులోకి వెళ్తే ఇది కూడా హాస్యాస్పదమైన విషయం. పొత్తులోకి వెళ్తే టీడీపీ నాయకులే చెప్పుకున్న విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంటే మేము గెలిచేస్తాం, ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేస్తుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ పనిచేయాలంటే బీజేపీ అండదండలు కావాలి అనేది ఇది కొంచెం వివాదాస్పదమైన అని తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా నేను క్లిప్పింగ్స్ ఇస్తాను, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన క్లిప్పింగ్స్ నేను మీకు ఇస్తాను. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ని నడిపిస్తోంది అని వారు చెప్తున్నారు. మీరు నడిపించినప్పుడు లేని ఇప్పుడు బీజేపీ చేస్తే ఉంది. కానీ ఎలక్షన్ కమిషనర్ ని డిసైడ్ చేసే దాంట్లో ఒక్క నిమిషం సార్, పిఏ సంగ్మా గారు ఎలక్షన్ కమిషన్ నుంచి రిజైన్ చేసి మళ్ళీ బయటకి ఎందుకు వచ్చాడు? ఒక్క నిమిషం సార్, అప్పుడు ఆ రోజు గగ్గోలు పెట్టాం కదా మీడియా అంతా, ఆ రోజు గగ్గోలు పెట్టాం కదా. ఇవాళ ఎలక్షన్ కమిషనర్ ని డిసైడ్ చేసే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక మెంబర్ అయితే ఆ మెంబర్ని తీసేసి మోడీ గారి క్యాబినెట్ లో ఒక మంత్రిని తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ తెచ్చిందే. నేను చెప్పాను, నేను కాదనట్లేదు, కాంగ్రెసే కదా. అటువంటి హానెస్ట్ వాళ్ళని తెచ్చిపెట్టింది కాంగ్రెసే. పిఏ సంగ్మా గారిని తీసుకెళ్లారు కాబట్టి తీసుకొచ్చి కాంపెన్సేట్ చేసుకో వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎలక్షన్ కమిషన్ అనేది అది స్వతంత్ర సంస్థ కాదా? కాదు సార్, ఇవాళ కాదు. నో డౌట్. అలా అనుకుంటే సిబిఐ స్వతంత్ర సంస్థ కాదనాలి, ఈడీ స్వతంత్ర సంస్థ కాదనాలి, అన్ని కూడా కాదనాలి. మీరు రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్, మల్లికార్జున ఖర్గే గారి స్టేట్మెంట్ ఇవ్వడం వేరు, లేకపోతే జరుగుతున్న పరిణామాలు మన కాన్స్టిట్యూషన్ లో వాటికి ఇచ్చిన రిఫరెన్స్ వేరు. జరుగుతున్నాయి, అట్లే జరుగుతున్నాయా? అది మీరు నేను క్వశ్చన్ చేస్తే లాభం లేదుగా. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే దాడులు జరుగుతాయి, లేకపోతే ఇంకొక అపోజిషన్ పార్టీలో ఉంటే దాడులు జరుగుతాయి. సర్లేండి, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. కానీ అయితే మీరైతే మాత్రం టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటాను?
నాకు ఇప్పుడే మీరే అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అన్నా నేను Okay. మీ ఆలోచన నా నోట్లో పెట్టమాకండి కానీ నేను నాకెందుకు వస్తుంది? వారు ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు అయ్యాక నేను ఎందుకు వాళ్ళలో ఎవరు రావాలని నేను రావాలని కోరుకుంటాను, నా కష్టం నేను పడతాను, ఎంతవరకు వస్తాననేది డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళలో ఎవరు రావాలనేది ఎవరు వచ్చినా ఏం జరుగుతుంది ప్రజలకి, ఇంకొక 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పు తప్ప. కానీ ఏ పొత్తు లేకుండా పొత్తుల కోసం వెంపర్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో ఇటు పక్కన దీంట్లో గెలవడం అనేది కొంచెం ఆలోచించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయమే కాదని దాన్ని ఒప్పుకుంటారు కదా. డెఫినెట్గా అది రిజల్ట్ అంతే కదా, దాని రిజల్టే నిదర్శనం. అయితే ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏమంటే 1-2 రాష్ట్రాల్లో ఆ పొత్తులు నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా నష్టపోయాం. ఉదాహరణకి మధ్యప్రదేశ్, అక్కడ మధ్యప్రదేశ్లో లోకల్ పార్టీ ఉంది కదా, దాన్ని సమాజ్వాదీ పార్టీ లాంటి వాటితో పొత్తుగా నెల్లుంటే మధ్యప్రదేశ్ కూడా కొట్టగలిగి ఉండే. రాజస్థాన్, సో రాజస్థాన్లో కూడా అక్కడ లోకల్గా ఒక షెడ్యూల్ ట్రైబ్ చెందిన ఒక పార్టీ, లోకల్ పార్టీ ఉంది, దాంతో పొత్తుకెళ్ళున్న అట్లా అంటే కొన్ని ఈక్వేషన్స్ ఫెయిల్ అయినాయి. ఈసారి అవి సరి చేసుకుంటాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేది పూర్వవైభవం సంతరించుకుంటుంది. ఆ హోప్తో పనిచేస్తున్నాం, అది జరుగుతుంది కూడా. ఎందుకంటే మీరన్న ఇందాకన్నా సైకిలే డెఫినెట్గా ఎప్పుడు ఒక చోట అలా స్థిరంగా ఉండదు కదా, అది తిరుగుతూ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో అనేది రామకృష్ణ గారి మాట. 100% సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.